హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ హెల్దీ హోమ్ ఫుడ్. ఇవాళ మేము మీకు చూపించే రెసిపీ కోడి చిక్కుడుకాయ కర్రీ. కేవలం రుచిగా ఉండడమే కాదు, ఇందులో మన ఆరోగ్యానికి కావాల్సిన హై ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటాయి. దీనికి మనకు కావాల్సినవి ఫ్రెష్ కోడి చిక్కుడుకాయలు. ఇవి బాగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము. చాలామంది పండగ రోజుల్లో కానీ లేదంటే ఆనియన్ తినని రోజు కానీ ఇలాంటి కూర చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మేము ఆనియన్ వేయడం లేదు. నో ఆనియన్ హెల్దీ కోడి చిక్కుడుకాయ కర్రీ చూద్దాము. ఇది హెల్దీగా ఉండడమే కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ముక్కల కింద కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకుందాము. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొన్ని స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా వేగిపోయాక మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులోకి వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. అలా కలిపేసుకున్నాక కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మనం ఇందులో ఆర్టిఫిషియల్ మసాలా ఏం వాడడం లేదు, కేవలం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే. సో ఇందులోకి మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కోసం పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, కొత్తిమీర మిక్సీలో వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలాగ గ్రైండ్ అయిపోయాక ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి ముక్కలు మగ్నేయలేవో చూసుకుని ఒకసారి కలుపుకున్నాక మనం తయారు చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చిక్కుడుకాయలో ఉన్న ఫైబర్ మన డైజెషన్కి చాలా మంచిది. సో ఇలా ఒక్కసారి కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత వేసుకొని ఇంకోసారి మగ్గనిద్దాము. ఇంకోసారి మగ్గనించాక ఒకసారి కలుపుకొని ఇంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి అలాగ మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కొంతసేపు మగ్గనిద్దాము. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ డైట్ రెసిపీ. ఇది హార్ట్ హెల్త్కి కూడా మంచిది. ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉన్నాయి. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్. మన కోడి చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ హెల్దీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీకి మంచి ఆరోగ్యాన్ని అందించండి. ఇది అన్నం, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్రై చేసి కామెంట్ చేసేయండి.